హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th టాస్క్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ గురించి తెలుసుకుందాము. చదువు మధ్యలోనే ఆపేశారా? అయితే ఏం బాధపడకండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి చదువును. ఎగ్జామ్ అనేది మీ ఏ మీడియంలో అయినా రాసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు మీడియంలోనైనా. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్. లేట్ ఫీ అనేది ఆగస్టు 29 వరకు ఉంది ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ ఆర్ మేలో జరుగుతాయి. రిజల్ట్స్ అనేవి మేలో ఉంటాయి. క్వాలిఫికేషన్కి అనేది చదువులో మధ్యలో ఆపిన వారు, ఫెయిల్ అయిన వారు, ఉద్యోగులు, గృహిణులు ఉంటారు కదా, వారి కోసం ఏజ్ లిమిట్ అనేది 10th క్లాస్ వారికి కనీస వయసు 14 ఏళ్ళు నిండాలి. ఇంటర్ వాళ్ళకు కనీస వయసు 15 ఏళ్ళు ఉండాలి. 10th పాస్ అవ్వాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ 10th వారికి అయితే టీసీ లేదా బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే డిజబుల్ వాళ్ళకు సర్టిఫికేట్. ఇంటర్ వాళ్ళకు 10th మెమో, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్యాస్ట్. ఫీ అనేది కోర్సు బట్టి ఉంటుంది. 1 టైం రిజిస్ట్రేషన్ ఫామ్. 10th వారికి 200 ఫీ ఉంటుంది. ఇంటర్ వారికి 300 ఫీ. నియర్ బై ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ఆఫ్లైన్ అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారని చాలామంది అడుగుతున్నారు. 100% ఎలిజిబుల్ అవుతారు. 10th బట్టి పోస్టల్ జాబ్స్ కానీ ఇంకేమైనా జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ బట్టి కానిస్టేబుల్స్కి, అంగన్వాడీ టీచర్స్కి అప్లై. ఇంకా ఏ క్వాలిఫికేషన్, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగాలు ఏమైనా ఉంటే వాటి అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్తో సమానమే ఉంటుంది ఈ ఓపెన్ ఇంటర్ అనేది. ఓపెన్ 10th ఇంటర్ కంప్లీట్ అయ్యాక మీరు జేఈ మెయిన్స్, ఎంట్రన్స్ టెస్ట్, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, మీరు ఇంకే ఇతర హయ్యర్ ఎడ్యుకేషన్స్ జాయిన్ కావచ్చు. ఓపెన్లో చేస్తే రెగ్యులర్ వారితో సమానమే. 100% ఈక్వల్ ఫ్రెండ్స్. జాబ్స్కి అన్నిటికీ ఎలిజిబుల్. గౌటు జీవో కూడా జారీ చేసింది. చాలామంది మహిళలు ఇప్పుడు అంగన్వాడీ పోస్టులకు ఇంటర్ క్వాలిఫికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. కానిస్టేబుల్కు ఓపెన్ ఇంటర్ చేస్తే సరిపోతుంది. కంపల్సరీ ఎలిజిబుల్. ఓపెన్ ఇంటర్ చేస్తే కానిస్టేబుల్కి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.